భారత్ చైనా మధ్య సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లోనే ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండు దేశాల్లోని 2.8 బిలియన్ ప్రజల సంక్షేమం తమకు ముఖ్యమన్నారు. ట్రంప్ టారిఫ్ల వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోడీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒకే వేదికపై సందడి చేశారు. జపాన్ పర్యటన తర్వాత చైనాకు వెళ్లిన భారత ప్రధాని టియాన్జిన్ వేదికగా జరుగుతున్న ఎస్సీఓ సదస్సులో పాల్గొన్నారు. భారత్, చైనా దేశాల్లోని 2.8 బిలియన్ ప్రజల సంక్షేమం తమకు ముఖ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా ఇద్దరు దేశాధినేతల మధ్య భేటీ జరిగింది. 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న మోడీ టియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉండడం అవసరమన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. మంచి ఇరుగు పొరుగుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆసియాతో పాటు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ట్రంప్ సుంకాలను ఖండించిన డ్రాగన్ ఈ వ్యవహారంలో భారత్ వెన్నటి నిలుస్తామని ప్రకటించింది. 7 ఏళ్ల తర్వాత చైనాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి టియాన్జిన్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్ పరిచింది అక్కడి ప్రభుత్వం. భారత ప్రధానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచడం, ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత జిన్పింగ్ను భారత్కు రావాలని మోడీ ఆహ్వానించారు. 2026లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని ఆహ్వానించారు.